హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో సింపుల్‌గా ఇంకా తినడానికి టేస్టీగా తక్కుడు లడ్డు అయితే చేశానండి. స్వీట్ షాప్‌లోంచి తెచ్చుకున్న ఇంత టేస్టీగా అయితే ఉండదేమో అంత బావుందనమాట. నేను చేయడం ఫస్ట్ టైమ్ అయినా గానీ చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. అర కేజీ శనగపిండితో చేశాను నేను. కేజీ లడ్డూలైతే అయినా కేజీకి ఎక్కువనే అవుతాయి. ఇదే మన స్వీట్ షాప్‌లో తీసుకోవాలంటే ఎక్కువ రేటే ఉంటుందనమాట. 2 కూరగిన్నెలతో తీసుకున్నాను. నాకు అర కేజీ అయితే ఒక గిన్నెలో పావు చొప్పున తీసుకున్నాను. మీకు చూపించడం కనేసి. బాగా జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కూరగిన్నె బెల్లము, ఒక కూరగిన్నె పంచదార తీసుకోవాలి. మీకు షుగర్ వద్దు అనుకుంటే 2 కప్పులు బెల్లం తీసుకోండి. లేదు షుగర్తోనే చేసుకోవాలంటే 2 కప్పులు షుగర్ అయితే తీసుకోండి. దేంతో చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం శనగపిండి ఎంతైతే తీసుకున్నామో మనం స్వీట్నెస్ అంతే తీసుకోవాలి. అంతే. మనం శనగపిండి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మెత్తగా మనకు చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసేసుకోకండి, కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. సేమ్ చపాతీ ముద్ద అయితే ఎలా చేసుకుంటామో అలా చేసుకుని పక్కన పెట్టుకోండి. చపాతీ ముద్దలాగా. శనగపిండి కాబట్టి మన చేతులకి ఎక్కువ అంటుకుపోతూ ఉంటుంది. కొంచెం ఆయిల్ లేకపోతే నెయ్యి కొంచెం రాసుకుంటే చేతులను ఎక్కువ అంటదనమాట. నేను రాసుకోలేదు, అందుకే అంతలా అంటేసింది. ఇది పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద మూకుడు పెట్టుకుని మనం మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయ్యేదాకా ఉండాలి. బాగా వేడిగా ఉండాలి ఆయిల్. ఇంకా కొంచెం చల్లగా ఉన్నప్పుడు కానీ మనం జంతికలా దీంట్లో వేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి, అందుకనమాట. ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా మనం దీంట్లో మన జంతికను అయితే వేసేసుకోవాలి. జంతికి వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోకూడదండి. జంతికి ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు ఏ కలర్లో ఉందో మనం తీసుకున్నప్పుడు కూడా అదే కలర్లో ఉండాలి. కలర్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వకూడదు అనమాట. నేను ఈ వీడియో ఎక్కడ కట్ చేసి పెట్టలేదండి. ఫుల్గా అది వేసిన కాడ నుంచి తీసే వరకు ఎలా అయితే ఉందో అలానే చేశాను అనమాట. ఎక్కడ ఆఫ్ అయితే చేయలేదు. ఒకసారి మీరే గమనించండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. తక్కుడు లడ్డు పర్ఫెక్ట్గా వచ్చి టిప్స్ అయితే చెప్తాను నేను మీకు. ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఈ జంతిక అనేది బాగా మాడకూడదు, అంటే బాగా ఫ్రై అవ్వకూడదు అనమాట. మనం వేసినప్పుడు ఏ కలర్లో ఉందో తీసినప్పుడు కూడా సేమ్ అదే కలర్లో ఉండాలి అదనమాట. అలా అయితేనే మనకి తక్కుడు లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా అని చెప్పి వేయకుండా అయితే తీయకూడదండి. వేయకుండా తీసారంటే మనం తినేటప్పుడు టేస్ట్ పచ్చిగా అనిపిస్తుంది. శనగపిండి ఫ్లేవర్ ముందే తెలిసిపోతుంది అనమాట. అందుకని చెప్పి బాగా ఫ్రై అవ్వకుండానే ఇంకా అలాగని ఉడకకుండానే కాకుండా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ టిప్ అయితే ఇదే. చూసారు కదా, ఇలానే నేనైతే తీసేసి ఇంకో రౌండ్ అయితే వేసేసాను. ఫస్ట్ రౌండే నేను మీకు చూపించాను, తర్వాత నుంచి ఇంకైతే చూపించలేదు. ఎందుకంటే ఇంకా అన్నీ ఇంకా అలానే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దాన్ని మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది అనేసి ఎక్కడ స్కిప్ చేయకుండా తీసాను అనమాట. ఇంకా అదే మొత్తం అయ్యేదాకా అంటే వీడియో లాంగ్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా వీడియో అయితే ఆపేసాను. రెండోది కూడా వేసాక ఇంకా వీడియో ఆపేసాక ఇంకా జంతికలన్నీ తీసి చేసేసాక అప్పుడు వీడియో కంటిన్యూ చేశాను అనమాట. ఇంకా ఇలా నాకు ఒక 5-6 సార్లు అయితే అయినాయండి. ఇలా అయ్యాక వీటిని మనం మెల్లిగా చిన్నగా అయితే ముక్కలుగా చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వీటిని మిక్సీ ఆడుకోవాలి, అందుకనమాట. మిక్సీలో మనం జంతికలా వేసేస్తే మిక్సీ అనేది నలగదు కాబట్టి మనము కొంచెం ముక్కలుగా చేసుకుని మనం మిక్సీ గిన్నెలో వేసుకుని బాగా మెత్తగా అయితే ఆడుకోవాలి.
ఈ తక్కువ లడ్డూకి పిండి ఎంత మెత్తగా ఉండాలో అంత మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కడైనా రవ్వలా ఉన్నా బాగోదన్నమాట. నేను పిండి ఆడేసాక జల్లించుకోవాలి. అసలు నేను జల్లించలేదు, అంటే కొంచెం మెత్తగానే ఆడాను. ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్నా పర్లేదులే అన్నట్టు ఇంకా జల్లించడం అయితే జల్లించలేదు. మీరు ఏం చేస్తారంటే మొత్తం అంతా మిక్సీ ఆడేసుకున్నాక దాన్ని మెత్తగా అయితే జల్లించేసుకోండి. బాగానే జల్లించుకుంటే తక్కువ లడ్డు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. దీంట్లోనే 2-3 యాలకులు కూడా వేసేయండి. ఫస్ట్లోనే మెత్తగా నలిగిపోతుంది అన్నమాట. అప్పుడు దాన్ని మనం మిక్సీ ఆడేసుకుని ఇలా పొడిలా అయితే చేసుకోవాలి. ఈ పొడి మనం పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుని మనం ఇందాక పంచదార బెల్లం తీసుకున్నాం కదా, అది స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని బాగా అయితే కరిగించేసుకోవాలండి. దాన్ని బాగా కరిగించేసుకుని అలాగని బాగా పాకం వచ్చేలా పెట్టకూడదు. అది ఎలా అంటే తీగ పాకం వస్తే సరిపోతుంది మనకి. మయ్యని తిప్పుకుంటూ బెల్లం పంచదార కరిగిపోతే మనకి తీగ పాకం అనేది వచ్చేస్తుంది. తీగ పాకం వచ్చేదాకా అయితే ఉంచుకోవాలి. స్వీట్ షాప్లో ఏం చేస్తారంటే అండి, తక్కువ లడ్డూలో ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేస్తారు. అందుకే అంత ఎల్లోగా ఉంటాయి అన్నమాట లడ్డూలు. ఇంక దీంట్లో నేను ఏమి కలరు అవి ఏమీ వేయలేదు కాబట్టి మనకు నార్మల్గానే ఉన్నది. ఇంకా రాలేదు, పాకం అయితే రాలేదు. ఒకసారి చెక్ చేసుకున్నాను, బెల్లం అయ్యి కరుగుతుంది. ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. ఇంకా దీంట్లోనే నేను కూరగిన్నె ఒక పావు కప్పు నెయ్యి అన్నమాట. నెయ్యి తీసుకుని పక్కన స్టవ్ మీద పెడదాం అనుకున్నాను. ఎందుకులే, ఇది వీట్ అవుతుంది కదా, ఈ వీట్ తగిలిందనుకో ఇది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. అందుకని చెప్పి వీట్ గట్టి తీసి దీంట్లో వేసి తిప్పాను. మనకి నెయ్యి కరగవసరం లేదు, పిండిలో వేసుకుని కలిపేసుకుంటాం కదా, అసలు గడ్డగా వండుకుని ఉంటే సరిపోతుంది. ఇంకంతే, ఇలా అయితే కరిగింది. దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుని మనం పాకాన్ని అయితే చూసుకోవాలి. పాకాన్ని చూసుకునే పని ఏంటి అంటే బాగా ఎక్కువ పాకం అయిపోతుంది కదా, అది అలా అవ్వకుండా అయితే చూసుకోవాలన్నమాట. బాగా ముద్రపాకం అయిందనుకో లడ్డు బాగా గట్టిగా అయిపోతుందండి. అందుకనమాట ఇంకా కొంచెం రావాలి. నేను ఎలా అంటుంటే ఆ తీగ అనేది మయ్యాన్ని విడిపోకూడదు అన్నమాట. అలా తీగ అలా ఉండాలన్నమాట. అలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా మన పాకం కుదిరినట్టు అన్నమాట. మైసూర్ పాకు చేయడం కూడా ఇదే పాకం అండి, సేమ్. చూసారు కదా, ఇదిగో మన పాకం రెడీ అయిపోయింది. ఇలా వస్తే ఇంకా మన పాకం రెడీ అయిపోయినట్టే. ఈ స్టవ్ ఆపేసి మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మర్చిపోయి నెయ్యి అంతా వేసేసాను, మళ్ళీ కొంచెం తీసాను. లడ్డూలు చుట్టుకున్నప్పుడు చేతికి పాముకుని ఒత్తుకోవడానికి ఉంటుందని చెప్పి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడే చెప్తానండి. మనం పాకం తీసుకున్న పాకం అంతా దీంట్లో వేసేసుకోవాలి. బాగా పలుచగా అయిపోయిందని చెప్పి పొరపాటు పడి పాకం వేయకుండా మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ టిప్ అయితే అదే. మీరు వీడియో ఫుల్ వరకు చూసారంటే మీకే అర్థమైపోతుందండి. ఇంకా పాకం అంతా ఒకసారి వేయకుండా కొంచెంగా వేసుకుంటూ గట్టితో తిప్పుకుంటూ ఉండండి. తిప్పుకుంటూ ఉంటే మనకి అంతా కలిసిపోతుంది అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. నేను ఇలాగే మరెన్నో స్వీట్ వీడియోస్ చేసి పెట్టాలని అయితే నేను అనుకుంటున్నాను. నన్ను ఎంతవరకు సపోర్ట్ చేస్తారో ఈ వీడియో అప్లోడ్ చేశాక చూడాలి. ఇంకా మీకు ఏమన్నా స్వీట్స్ ఏమన్నా చేసి వీడియో తీసి పెట్టండి అంటే చెప్పండి, కామెంట్ చేయండి. నేను కరెక్ట్గా కొలతలతో సహా చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా అలానే మనం పాకం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో తిప్పుకుంటూ ఉన్నాను కదా. మీరు మాత్రం అస్సలు పొరపాటే పడొద్దండి. ఏంటి బాగా పలుచగా అయిపోయింది, ఇది లడ్డు ఏమవుతుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇక్కడే ఉంది, అసలు మనం ఇలా తిప్పుకోవడంలోనే ఉంది. ఇన్ కేస్ మీరు పాకం వేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసారంటే అది ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుందండి. అలాగని చెప్పి అలానే వదిలేయకూడదు, దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇంకా నేను పాకం అంతా అయితే వేసేస్తున్నాను. వేసేసుకుని బాగా తిప్పేసుకోవాలి.
బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం పాకం అంతా కలిసిలాగా శనగపిండి అంతా కలిసాలన్నమాట. కనుక మనం లాగి వరకు తిప్పుతూనే ఉండాలి. ఇది చేయడానికి నాకు 1 గంట పైనే పట్టిందండి. వీడియోలో మాత్రం ఒక పావు గంటలో పావు గంట పట్టినట్టు అయితే ఉంది. కానీ ఇది చేయడానికి నాకు 1.5 గంట పట్టింది మా పిల్లలిద్దరితోని. నేను ఏది చేస్తూ ఉన్నాను, నా పక్కన వచ్చి అమ్మ లడ్డు తింటాను అంట. మా పిల్లలేమో నన్ను ఈ వీడియో చూస్తుంటే మై మీకు మాటలు కూడా వినిపిస్తాయి, వినండి, విని నవ్వుకోకండి. చూసారు కదా, ఇలా ఉందని చెప్పి అస్సలు భయపడొద్దు. అలా అవుతుంది. అలాగ వస్తే మనం బాగా తిప్పుకోవాలి, ఎక్కడ ఆపకూడదు అనమాట. కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలి. అది గట్టి పడుతుంది అనమాట. చూసారు కదా, ఒక 5 నిమిషాలు నేను అలా తిప్పుతూ ఉన్నాను. అది గట్టి పడిపోయింది. చూసారు కదా, ఇంకా కొంచెం చల్లారాలి. ఇంకొక 5 నిమిషాలు అలా తిప్పుకుంటూ ఉన్నారనుకో, ఇంకా మనం లడ్డు చేసుకుని స్టేజ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకా చేతికి మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకుని లడ్డూలా అయితే చుట్టుకోవాలి. సైడ్లో ఉన్నది మీరు గమనించినట్టయితే అదైతే ఎండిపోతుంది అనమాట. చూసారు కదా, లడ్డు అయితే రెడీ అయిపోయింది. నెయ్యి రాసుకుని ఒక్కొక్క లడ్డు చేసేసుకోవడమే మంచిగాని. ఇలా లడ్డూలన్నీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇంతకన్నా ముందు మనం సగం పిండి తీసేసుకుని వేరే గిన్నెలో వేసుకుని చల్లారిపోకుండా మూత పెట్టుకోవాలి. ఇది చల్లారి కొలిది లడ్డు అనేది అసలు అవ్వదండి. లడ్డు అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలంటే వేరే గిన్నెలో పెట్టి మూత పెట్టేసుకోవాలి. నేనైతే సగం పిండి తీసేసి వేరే గిన్నెలో వేసేసి మూత పెట్టేశాను, చల్లారకుండా అని చెప్పి పెట్టేసి ఇంకా మూత పెట్టేసి దీన్ని బాగా చపాతీ పిండిలాగా అయితే మ్యాష్ చేసేస్తున్నాను. ఎందుకంటే గట్టిగా అయిపోయిందండి. నేను 2 లడ్డూలు చేశాను. ఈ లడ్డూలు చేసే లోపల గట్టిగా అయిపోయింది ఇది. అందుకని చెప్పి బాగా మెదిపేసుకుని చపాతీ కొంచెం చేతికి నెయ్యి కూడా రాసేసుకుని ఇంకా చిన్న లడ్డూలా అయితే చుట్టేసుకున్నాను. ఈ లోపల మా పుట్టకు వచ్చి నన్ను ఇంకా ఒక ఆట కాదు, ఇంకా వీడియో నొక్కుతానంటుంది, లడ్డు తింటానంటుంది, నేను లడ్డూలు చేస్తాను అంటుంది. ఇంకా దాంతో నాకు వీడియోస్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. లాంగ్ వీడియోస్ అసలు అప్లోడ్ చేయట్లేదు నేను. కనీసం ఇలా స్వీట్తో అయినా అప్లోడ్ చేయాలనేసి వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ లడ్డూలన్నీ మనం చుట్టేసుకోవాలి. లడ్డూలన్నీ చుట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు గమనించారో లేదో, ఫస్ట్లో ఎంత పలుచగా ఉంది, దాన్ని చూసి మీరే భయపడి ఉంటారు. ఇదేంటి ఇలా అయింది, లడ్డు ఏమవుతుందని. దాని కాదండి, అది అలా అయినప్పుడు మనం ఆపకుండా తిప్పుకుంటూ ఉంటే మనం లడ్డు చేసుకునేలా అయితే రెడీ అవుతుంది. అమ్మో ఇది అవ్వదు అని కానీ ఏ పొయ్యి మీద తీసుకెళ్ళి పెట్టారనుకో ఇంకా మనకి లడ్డు అవ్వదు. ఇంకా చూసారు కదా, ఇంకా అలా పిండంతా తీసుకుని మొత్తం అంతా లడ్డూలా చుట్టేసుకోవాలి. భయపడకండి, కింద అయ్యి పడింది, సేమ్లు అయ్యి వస్తున్నాయని. ఇంకా వీడియో ఎలా ఉందో అలానే అప్లోడ్ చేసేస్తున్నాను. నేను ఎడిటింగ్ ఏం చేయట్లేదు, ఓన్లీ వాయిసే ఇస్తున్నాను. నాకు అప్పుడు మాట్లాడడానికి అవ్వలేదు మా పిల్లలతోని, అందుకనమాట వీడియో తీసేసి తర్వాత అయితే మాట్లాడుతున్నాను. ఇంకా మొత్తం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. లడ్డూలన్నీ చుట్టేసుకున్నాక మనం పక్కన తీసి పెట్టుకున్నాము కదా, అది కూడా దీంట్లో వేసేసుకుని చపాతీ పిండిలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకుని ఇంకా లడ్డూలా అయితే చుట్టేసుకోవడమే. ఏ మాటగానండి లడ్డు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి. మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్నా ఎంత టేస్టీగా అయితే ఉండవేమో, అంత బాగున్నాయండి లడ్డూలు. చూసారు కదా, నేను ఫుడ్ కలర్లో ఏం చేయలేదండి. నార్మల్గా బెల్లం పంచదారతో చేశాను కాబట్టి ఈ కలర్లో ఉంది. స్వీట్ షాప్లో చేసింది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎల్లో ఫుడ్ కలర్ వేస్తారు, అందుకే ఎల్లోగా ఉంటుందన్నమాట. ఇంకా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకుని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి.
శుభ్రంగాని. ఎందుకంటే చూసారు కదా, మూత పెట్టుకున్నా కానీ అది గట్టిగా అయిపోయిందనమాట. దాన్ని మెత్తగా మెదిపేసుకోవాలి. బాగానే మెదిపేసుకుని ఇంకా నెయ్యి రాసుకుని ఇవి కూడా అన్నీ వండి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆరిపోయి కొద్ది మనకి లడ్డూలు చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అనమాట. వేడివేడిగా ఉన్న ఇద్దరు ముగ్గురు కూర్చుని చేసేసుకున్నారంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇక నేను ఒకదాన్నే కాబట్టి ఎలా అయినా ఫాస్ట్గానే చేసాను. చెప్తున్నాను కదా, నాకు ఈ ప్రాసెస్ అంతా గంట పావు అయితే పట్టిందండి. ఈ వీడియోలో ఒక పావు గంటలో పెట్టాను కానీ చేయడం మొత్తం గంట పావు అయితే పట్టింది నాకు ఈ లడ్డు అంతా చేయడానికి. ఇలా రావడానికి లడ్డు ఇది తిన్నాక మాత్రం చేసిందంతా మర్చిపోయానండి. అంత టేస్ట్గా ఉందన్నమాట. ఇంకా ఒక్కోటి ఇంకా లడ్డూలన్నీ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా మన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి లడ్డు ఎంత బాగుందో, లోపల నుంచి బయట నుంచి కూడా ఆరిపోయిందనమాట. ఇది ఇంకా ఆరితే ఇంకా బాగుంటుంది. మీరు నా వీడియోలో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడిపోతున్నారండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరా అనుకుంటున్నారా? ఎవరండి బాబు, మన క్షేమమిత్రులు అనమాట. ఎక్కడ స్వీట్ పడ్డా నేను ఉన్నాను అంట ముందుకొచ్చి అవే అనమాట. ఎక్కడ బెల్లం ఉన్నా పంచదార ఉన్నా అవే వచ్చేస్తాయి ముందు. అవే వచ్చేసినాయి అనమాట అప్పుడేని. చూసారు కదా ఎంతో టేస్టీగా హెల్తీగా మన తక్కువ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్